ఇంతవరకు ప్రపంచంలోని వర్ధమాన దేశాలలో క్రైస్తవ సంస్థలు మత మార్పిళ్ళు జరుపుతూ ఉండే. మనకి భారతదేశంలోకి క్రైస్తవం ఇక్కడేం పుట్టలేదు కదా, పుట్టినటువంటి బ్రిటన్ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తగా మత మార్పిళ్ళు చేశారు. అదే సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలలో మత మార్పిళ్ళు అన్నటువంటిది చాప కింద నీరులా చేసుకువెళ్ళడం అన్నటువంటిది క్రైస్తవ సంఘాలు చేసుకొచ్చింది. అయితే ఇప్పుడు వాటికి ఇస్లామిక్ కన్వర్షన్ అన్నటువంటిది, ముస్లిం మతం వైపు మార్పులు అన్నటువంటిది యూరప్ సమాజానికి అతిపెద్ద సవాల్గా మారింది. తాజాగా చూస్తే యూరప్లో 400% పెరిగిందట. గ్లోబల్ ఐ న్యూస్ వాళ్ళు గ్యాదర్ చేసినటువంటి సమాచారం ప్రకారం యూరప్లో క్రైస్తవులు ఇస్లాం వైపుకి మళ్ళుతున్నటువంటి సంఖ్య 400% పెరిగిందట. అలాగే ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం 2050 నాటికి ముస్లింలు అక్కడ 20% పెరగబోతున్నారట టోటల్గా యూరప్ సమాజంలో. అందులో జర్మనీలో 18%, ఫ్రాన్స్లో 17%, జర్మనీలో 20%, ఫ్రాన్స్లో 18%, బ్రిటన్లో 17% ముస్లింలు చేరతారు 2050 నాటికి. టోటల్గా ముస్లిం మెజారిటీ దేశాల కిందన స్వీడన్, ఫ్రాన్స్, గ్రీస్ లాంటి చోట్ల రాబోయే 100 ఏళ్లలో అవి ముస్లిం దేశాల కింద మారబోతున్నాయి, ముస్లిం మెజారిటీ దేశాల కింద మారబోతున్నాయి అన్నటువంటిది వీళ్ళ యొక్క అంచనా. రీసెర్చర్స్ ప్రియర్రీ రోస్టాన్, అలెగ్జాండ్రా రోస్టాన్ల నివేదిక ఇది.